మనం లక్షలు పోసుకుంటున్న వాటర్ ట్యాంకర్లలో ఉండేది నీళ్లు కాదు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా అని మీకు తెలుసా? మనం తాగుతున్న నీరు మనల్ని చంపేస్తోంది. చూస్తుండగానే మన నగరాలన్నీ కాంక్రీట్ అడవుల్లా మారిపోతున్నాయి. వాన పడితే ఆ నీళ్లు భూమిలోకి వెళ్లే దారి లేదు, అంతా డ్రైనేజీ పాలే. బోర్లలో నీళ్లు అడిగంటిపోయాయి, చెరువులు ఎండిపోయాయి. ట్యాంకర్ల కోసం గంటల తరబడి ఎదురు చూడడం మనకు మామూలైపోయింది. ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న ఒక మహిళ హైదరాబాద్ నీటి కష్టాలనే మార్చేయాలని ఫిక్స్ అయ్యారు. సమస్య వచ్చినప్పుడు తట్టుకోవడం కాదు, దాన్ని వేళ్ల నుంచి పరిష్కరించాలి అనుకున్నారు హైదరాబాద్కి చెందిన కల్పన రమేష్. కల్పన గారు అమెరికా, సింగపూర్ లో 9 ఏళ్ల నుండి 2000 సంవత్సరంలో హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది నీటి కొరత. అసలు మనం కొనే ట్యాంకర్ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని ఆరా తీస్తే ఆమె షాక్ అయ్యారు. మురికి కుంటలు, కలుషిత ప్రాంతాల నుంచి ఆ నీటిని తీసుకొస్తున్నారని, అందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తెలుసుకున్నారు ఆమె. అందుకే ఈ సమస్యకు తన ఇంటి నుంచే పరిష్కారం వెతకడం మొదలుపెట్టారు. తన ఇంటినే ఒక ల్యాబ్ గా మార్చుకుని 25,000 లీటర్ల వాన నీటిని నిల్వ చేసి సంపు కట్టుకున్నారు. ఇంటి కప్పు మీద పడే వాన నీటిని ఒడిసిపట్టి ఏటా 1,00,000 లీటర్ల నీటిని దాచుకున్నారు. 2016లో హైదరాబాద్ మొత్తం నీళ్ల కోసం అల్లాడుతుంటే కల్పన గారి కాలనీ మాత్రం నీళ్లతో కటకటలాడింది. నా ఇల్లు మారినప్పుడు నగరం ఎందుకు మారకూడదు అన్న ఆలోచనే ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ కి పునాది వేసింది. కల్పన చేసిన పనుల్లో బన్సీలాల్ పేట మెట్లబావి పునరుద్ధరణ ఒక వండర్ అని చెప్పాలి. ఒకప్పుడు 2,000 టన్నుల చెత్తతో నిండిపోయి డంపింగ్ యార్డ్ లా ఉన్న ఆ బావిని ప్రభుత్వం సాయంతో వందలాది మంది కార్మికులతో కలిసి 500 రోజుల పాటు కష్టపడి బాగు చేశారు. ఇప్పుడు ఆ బావిలో 22 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయొచ్చు. తెలంగాణలో ఇప్పటి వరకు ఇలాంటి 30కి పైగా బావులకు ఆమె కొత్త ప్రాణం పోశారు. 2030 నాటికి మన దేశంలో సగం మందికి తాగడానికి నీళ్లు దొరకవు. జనాభా మనకు భారం కాదు, మన బలమే. మనలో 40% మంది బాధ్యతగా వాన నీటిని దాచుకుంటే ఈ కష్టాలన్నీ పోతాయి అంటారు కల్పన. ముఖ్యంగా మహిళలు తడి పొడి చెత్తను వేరు చేయడం ద్వారా, వాషింగ్ మిషన్ లేదా ఆర్వో వేస్ట్ వాటర్ ని మొక్కలకు వాడడం ద్వారా పెద్ద మార్పు తేవచ్చు. మనం తాగే నీరు 60% బోర్ల నుంచే వస్తాయి. కాబట్టి మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నేను వరదలకు కారణం కాను అని ప్రతి ఒక్కరూ మనసులో అనుకుంటే అదే మనం ప్రకృతికి చేసే పెద్ద సాయం అవుతుంది. లక్షల సంపాదనను వదులుకుని మన కోసం చెరువులను, బావులను కాపాడుతున్న కల్పన రమేష్ గారికి ఒక పెద్ద సెల్యూట్ చేద్దాం. మీరు కూడా మీ ఇంటి నుంచి ఈ మార్పును మొదలు పెడతారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.